మనలో చాలా మంది యొక్క పేరెంట్స్‌కి ఆర్ రిలేటివ్స్‌కి బీపీ అనేది ఉంటది. 120/80 అనే రీడింగ్ రాసుంటది. వాట్ డస్ దట్ ఎగ్జాక్ట్‌లీ మీన్? అక్కడ 120 అంటే హౌ మచ్ ప్రెషర్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఆన్ ద వాల్స్ వెన్ ద హార్ట్ కాంట్రాక్ట్స్. వేరాజ్ 80 అంటే హౌ మచ్ ప్రెషర్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఆన్ ద వాల్స్ వెన్ ద హార్ట్ ఎక్స్పాండ్స్ అని అర్థం. బీపీ ఎక్కువైంది అని ఎప్పుడంటారు అంటే, బ్లడ్ వెసెల్స్ అనేవి టైట్ ఇంకా స్టిఫ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో పోవడానికి అంత స్పేస్ ఉండదు. సో, ప్రెషర్ అనేది వాల్స్ మీద ఎక్కువయ్యి బీపీ ఎక్కువైంది అంటారు. ఇప్పుడు ఇది ఎందుకైతది అంటే, ఎక్కువ స్ట్రెస్ ఉండడము, అనవసరమైన దాని గురించి ఎక్కువ ఆలోచించడము, తక్కువ స్లీప్ ఉండడము, లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా ఉండకపోవడము, ఎక్కువ మూవ్‌మెంట్ లేకపోవడము, ఇంకొకటి ఏజింగ్ వల్ల గూడా బీపీ పెరిగే ఛాన్స్ ఉంటది. ఎందుకు అంటే, ఒక పర్సన్ ఏజ్ అయితున్న కొద్దీ వాళ్ళ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతది. సో, బ్లడ్ వెసెల్స్ అనేవి ఎక్స్‌పాండ్ గావు. దానివల్ల స్టిఫ్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అయితది వాల్స్ మీద. అందుకని బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. బీపీ వచ్చినప్పుడు విల్ కన్జ్యూమ్ బీపీ టాబ్లెట్స్. వాట్ ఎగ్జాక్ట్‌లీ థీస్ బీపీ టాబ్లెట్స్ డస్ ఇన్‌సైడ్ అవర్ బాడీ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డోంట్ కన్జ్యూమ్ దెమ్ అన్నది విల్ డిస్కస్ ఇన్ టుమారోస్ రీల్. బై ఫర్ నౌ.